ఓకే ఫ్రెండ్స్, మనం అయితే రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి ద ప్రిజన్ ఏ జైల్ థీమ్ రెస్టారెంట్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి చికెన్ అండ్ మటన్ మండి కూడా ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 11:30కి ఓపెన్ చేస్తారు అండ్ నైట్ 11:30 వరకు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బిర్యానీస్, చైనీస్ ఐటమ్స్, తర్వాత వచ్చేసి మండి, రోటీస్, స్మూతీస్, మొజిటోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ రాగానే మనకి స్టార్టింగ్లో హ్యాండ్ వాష్కి సంబంధించి ఇదంతా ఏరియా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి లోగో అనమాట, ద ప్రిజన్ టేస్ట్ యూ కాంట్ ఎస్కేప్ అనమాట. బిసైడ్ 4th టౌన్ పోలీస్ స్టేషన్, దుర్గట్ బైపాస్, అనంతపూర్. సో మన సెల్ నెంబర్ కూడా ఉంది, నీకు చేసాను కదా, ఇది ఒకసారి చూడండి. అండ్ ఈరోజు ఏమేమి స్పెషల్ ఉన్నాయో రాస్తారనమాట. ద ప్రిజన్ ఫిష్ మంచూరియా ఉంది, తర్వాత కంజు ఫ్రై ఉంది, ఇది వచ్చేసి సెమీ అండ్ గ్రేవీ అనమాట, దీంట్లో కూడా ఉంటాయి. అండ్ ప్రాన్స్ ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఉంటే లోపల అవైలబుల్ ఉంటే చేద్దాము. అండ్ ఇది వచ్చి 5 పీస్ బిర్యానీ కూడా ఉందంట. సో ఇవన్నీ ఈరోజు స్పెషల్. సో లోపలికి వెళ్దాం రండి. సో లోపలికి స్టార్టింగ్లో వెళ్ళే ముందు మీరు చూస్తే కనుక బేడీలు ఉన్నాయి, లాగప్స్ ఉన్నాయి, కొద్దిగా చూద్దాం. ఓకే, సో లోపలికి రాగానే చూడవచ్చు మీరు ఎంత బాగుందో అంతా కూడా, థీమ్ అంతా కూడా. ఇక్కడ మనకి అంతా కూడా రిసెప్షన్ కౌంటర్ అయితే ఉంది. అండ్ ఎవరైనా సరే పార్సల్ తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు. స్విగ్గీ, జొమాటో అండ్ వస్తారు కదా, వాళ్ళు కూర్చుంటారు. అండ్ ఇటు పక్క కూర్చొని తినడానికి ఉంది. అండ్ ఇటు పక్క అంతా కూడా జైల్ థీమ్ ఏరియా అనమాట. సో ఇంకా లోపల మన కిచెన్, పైన కూడా కిచెన్ ఉంది. సో ఇంకా లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి ఆర్డర్ చేద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి టైం అయితే ఇప్పుడైతే కనుక లోపలికి ద ప్రిజన్ జైల్లోకి అయితే వచ్చేసినాం మనం. చాలాసార్లు నేను రీల్ చేశాను, మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఉందన్నమాట. ద ప్రిజన్ జైల్ థీమ్ రెస్టారెంట్ అని చెప్పేసి మన అనంతపురంలో ఎక్కడ లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం మెనూ చూసామన్నమాట. సో మెనూ ఎట్లుందంటే FIR అండ్ ఎండింగ్లో చూస్తే కనుక థ్యాంక్ యూ, టేస్ట్ యూ కాంట్ ఎస్కేప్ అనమాట. చూద్దాము. స్టార్టర్ వచ్చేసి ఇక్కడ ఫిష్ ఐటమ్స్ బాగుంటాయి, నేను ఛాన్సులు తిన్నాను. సో ఈరోజు లంచ్కి అయితే ఇక్కడే ప్లాన్ చేసాం అనమాట. అండ్ స్టార్టర్ వచ్చేసి ఫిష్ బాగుంటుంది, కంజు బాగుంటుంది, చికెన్ కూడా బాగుంటుంది అనమాట. సో నేను ఏమనుకుంటానంటే ప్రాన్స్ చెప్దాం, చాలా లేదు ప్రాన్స్ చెప్పేసి, అంటే చిల్లీ ప్రాన్స్ అనమాట. మనకు 209 రూపీస్ ఉంది. చాలామంది రేట్ చెప్పట్లేదు అంటున్నారు, అందుకే చెప్తున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి మటన్ బిర్యానీ, చాలా ఇంకా ఒకటి ప్రాన్స్ స్టార్టర్, ఒకటి మటన్ బిర్యానీ. ఎందుకంటే మటన్ బిర్యానీ స్పెషల్ అనమాట. చూద్దాం అది మేకింగ్ ఎలా చేస్తున్నారు, అది సర్వింగ్ ఎలా చేస్తారో చూద్దాం. సో నేను ఏంటంటే నేను ఈసారి జైల్లో కూర్చోలేదు, ఫీలింగ్ అంతా జైల్లో ఉంది, కానీ నేను సంఖ్యలు వేసుకోలేదు, బాగా తినాలనుకుంటున్నా. ఇంకా లేట్ లేకుండా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ప్లేట్స్ కూడా వచ్చేసినాయి. థ్యాంక్ యూ బ్రో. స్టార్టింగ్ వచ్చేసి మనకు కుకుంబర్ అండ్ ఆనియన్స్ అండ్ లెమన్ ఇది కూడా కటింగ్ చేసి ఇచ్చారు. సో ప్లేట్స్ కూడా వచ్చేసాయి. సో భాష బ్రో కూడా, మీ పేరు ఏం పేరు బ్రో? శంకర్. ఓకే, తెలుగు వస్తుందా? हिंदी తెలుగు थोड़ा थोड़ा आता समझ में आता है. ठीक है भैया, థ్యాంక్ యూ. वेलकम. ఓకే, కిచెన్లో అయితే వచ్చాం అనమాట. బిర్యానీ అయితే వేడివేడిగా రెడీగా అయితే ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ప్రాన్స్ అంతా కూడా మేకింగ్ చేస్తాం అనమాట, స్టార్టర్. సో ఇంత కూడా ప్రాన్స్ అయితే రెడీ అయిపోయినాయి. దీంట్లోకి వేస్తారు, ఇప్పుడు అంతా కూడా మెల్ట్ చేస్తారు. మటన్ కూడా రెడీ అయిపోతుంది మనకి, మటన్ బిర్యానీ. చలో చలో చలో, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది, సర్వ్ చేస్తున్నారు దీంట్లోకి. మటన్ కూడా రెడీ అయిపోయింది, మామూలుగా లేదు కదా. ఓకే, మాటల్లోనే మనకి నాకు చూసినట్టు మనం స్టార్టర్ చికెన్, స్టార్టర్ ప్రాన్స్ చిల్లీ అండ్ మటన్ బిర్యానీ. ఇప్పుడు దీని మీద మన ఫుడ్ రివ్యూ పోతున్నాం. అండ్ మన మటన్ బిర్యానీ కూడా రెడీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మనం చిల్లీ ప్రాన్స్ అయితే కనుక ఫుడ్ రివ్యూ ఇవ్వబోతున్నాం. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సీ ఫుడ్ కదా, మసాలా కానీ వీళ్ళైతే కనుక లోపల వచ్చేసి ఇంగ్రీడియంట్స్ చేశారు కదా, ఆ ఫ్లేవర్ కానీ సూపర్గా ఉంది. క్యాప్సికమ్, ఆనియన్ నైస్ అనమాట. అంటే మీరు ఫ్యామిలీతో వచ్చి తినండి, మీకు అర్థమవుతుంది. ఇలా ఫ్రెండ్స్తో వచ్చి తినండి, కలిసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే జైల్ థీమ్ కదా, ఇంకొక థీమ్లో ఒకటి అనమాట. చిన్నపిల్లలకి అయితే వాళ్ళు యూనిఫామ్ కూడా వేస్తారు, డ్రెస్ కూడా వేస్తారు. సో కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకైతే. దానికి మనం ఫుడ్ రివ్యూ చేయబోతున్నాం. సో మీకు అడ్రస్ చూపించినట్టుగా మనకి దుర్గట్ బైపాస్లో ఉంటుంది. టువర్డ్స్ మనము NH44 ఎక్కుతాం కదా బెంగళూరు హైవేకి, ఆ సర్వీస్ రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. సో చాలా తక్కువ ప్రైస్లోనే వస్తుంది. ఈ మటన్ బిర్యానీ కాస్ట్ వచ్చేసి మనకి ఎంత అంటే 349 రూపీస్ అనమాట. సో 350 రూపాయలు అనుకోండి. సో రైస్ కూడా చూడొచ్చు మీరు, బాగా స్మూత్గా అయితే ఉందన్నమాట. ఫస్ట్ రైస్ చేద్దాం టేస్ట్. ఇందాక చెప్పినా ఆల్రెడీ రైస్ బాగుంది. మటన్ ముక్కలుగా చూడొచ్చు, వీళ్ళు బాగా ఫ్రై చేసినారు, బాగుంది. క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది.
సో మీరు అనంతపురంలోని ద ప్రెజెంట్ రెస్టారెంట్కి అయితే విజిట్ చేయండి. ఫస్ట్ అంబియన్స్ చూడండి, ఆ జైలు థీమ్ ఎలా ఉందో ఒకసారి చెప్తారు మీకు. మీరు వచ్చి అడిగితే మీకు సంఖ్యలు కావాలన్నా బేడీలు, ఇక్కడ లోపల లాఠీ ఉంటుంది, తర్వాత వచ్చేసి విజిల్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా లాకప్స్ అన్నీ కూడా మీరు చూడండి. మీకు నచ్చితే కూర్చొని ఒక ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. ఓకేనా, మీకు నచ్చితే కనుక మళ్ళీ రండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఫుడ్ బాగుంది, అంబియన్స్ బాగుంది, మనం నీట్గా హైజీనిక్గా చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈ మటన్ బిర్యానీ కూడా నాకైతే బాగా నచ్చింది. అండ్ నాకు బాగా బెస్ట్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఒక యూట్యూబర్గా నాకు వీళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వీళ్ళు చేసే వెల్కమ్ కానీ నాకు బాగా ఇష్టం అనమాట. సో అందులో బాగానే వీళ్ళకి వీడియో చేస్తున్నాను నేను. అందులో మీరు కూడా వచ్చి తింటున్నారు, చాలామంది వస్తున్నారు. ఇంకా బాగా బెటర్గా ఉన్నప్పుడు ఇంకా బాగా చేద్దాం అనేసి వచ్చి చేస్తున్నాను. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. సో దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల సైనింగ్ అవుట్. సీ యు ఇన్ ది నెక్స్ట్. బై బాయ్.